బాగున్నారా? ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్ధాం ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఇప్పుడు తెలంగాణ రోడ్డెక్కింది. షేయిపాటి సర్కారు రోడ్డు మీద పడేసింది. ఈ 2.5 ఏళ్ల సంధి గోసవడనోళ్ళు లేరు, మోసపోనోళ్ళు లేరు. అందుకే దినం ఏదో ఒక జాగాల జనాలు బయటకు వచ్చి నిరసన చేస్తూనే ఉన్నారు. రేవంత్ సర్కార్ మీద దుమ్మెత్తిపోతూనే ఉన్నారు. ఒక్క సోమవారం నాడే ఎంతమంది రోడ్డు మీద పడరు చూడురి మీరు. రైతు బంధు కోసం, మద్దతు ధర, పంట బోనస్ కోసం రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. ఇగో వీళ్ళేమో మాజీ సర్పంచులు ఈ కాంగ్రెస్ సర్కార్ ప్యూన పెయ్యి మీద అంగి కూడా లేకుండా అయిందని నిరసన చేసిరు. మేము ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్కు చెప్తున్నాం, మాకు మాజీ సర్పంచ్లకు మాకు న్యాయంగా మాకు రావాల్సిన బిల్లులు ఎంబీలు రికార్డ్ అయ్యి ఉన్నదాన్ని దాదాపు మీ ప్రభుత్వం వచ్చి 27 నెలలు అవుతుంది. మా బిల్లులు చెల్లించని న్యాయంగా అడిగితే ఇదే ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈయన మాజీ సర్పంచ్లని అందరినీ ఏకం చేసి ఇందిరా పార్క్ కాడ ధర్నా పెట్టించి మాకు న్యాయం చేస్తానని ఆయన మాటలు చెప్పిండు. అధికారంలోకి రాగానే మాట మార్చి మా మీద గతంలో ఈ కేసీఆర్ హయాంలో చేసిన పనులు, ఈ అభివృద్ధి పనులే కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ పల్లె ప్రకృతి వనాలు కనపడుతున్నాయి, ఎక్కడ పోయినా కానీ అది రైతు వేదికలు కనపడుతున్నాయి, ఎక్కడ చూసినా కానీ గ్రామ పంచాయతీ భవనాలు కనపడుతున్నాయి, సీసీ రోడ్లు కనపడుతున్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కనపడుతున్నాయి. ఎక్కడ పోయినా గత ముఖ్యమంత్రి 20 లక్షలు ఎస్ఎఫ్సి స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ అని ఇచ్చిండు, ఆ అభివృద్ధి పనులే కనపడుతున్నాయి అని ఒక మాజీ సర్పంచ్ల మీద కక్ష సాధింపు చర్యకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతూ మా బిల్లులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అనేక మంది సర్పంచులు ఇప్పటికీ ప్రభుత్వం వచ్చినాక చనిపోతున్నారు. కొంతమంది సర్పంచులు ట్యాంకులు ఎక్కిరు, కొంతమంది సర్పంచులు మేము వాళ్ళ కుటుంబాలు చిన్నభిన్నమయ్యి వాళ్ళు రోడ్డున పడ్డారు. వాళ్ళ పెండింగ్ బిల్లులు ఇంకా ఇయ్యలేదట ఈ సర్కారు. వీళ్ళ కోసం ఎంత చెప్పినా సర్కారు మాత్రం దేక్తలేదట. అందుకే కలెక్టర్ ఆఫీసుల ముంగట గీతీల నిరసన చేసిరు. మండి వైఖరి ప్రభుత్వ మండి వైఖరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండి వైఖరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి. ఇక చూడురి, స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఒయ్యిలు పట్టుకొని చదువుకోవాల్సిన పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు. ఇటు చూడురి, లేటెస్ట్ హైదరాబాదితులు బాచుపల్లి దిక్కు హైదరా బుల్డోజర్లు వచ్చినాయి. ఇండ్లు గోడలు గుల్చే పని పెట్టుకున్నాయి. అడ్డమంచిన లోకల్ జనాల మీదకి ఉల్టా రుబాబు చేస్తున్నారట. మేడం మేడం వీలే కాదు, కాంట్రాక్ట్ వర్కర్లు, రిటైర్ అయిన ఉద్యోగులు, గురుకులం పిల్లలు రేవంత్ సార్ వారి పుణ్యాన ఇట్లా దినం రోడ్డు మీదకి అతనే ఉన్నారు. అసలు మన రాష్ట్రంలో పాలన అనేది ఒకటి ఉన్నదా? ఓట్లకు ముందు ఎన్ని ముచ్చట్లు చెప్పే ఇప్పుడు అడుగుతాంది 6 గ్యారంటీలు అంటే జనాలను రోడ్డు మీద పడేసి ఏడిపించుడేనా అనుకుంటా రేవంత్ సార్ మీద గరమైతురు పబ్లిక్. వామ్మో, ఏంది ఎండలు మార్చి నెలనే ఇంత ఘోరం కొడుతున్నాయి ఏంది? ఈ 4 ఎద్దుల సంది అయితే సూర్యుడు బాగానే ప్రతాపం చూయిస్తుండు. ఇప్పుడే గిట్లుంటే ఇక రాను ఇంకెట్లుంటుందో గిదే భయం అవుతుందోలా. పారి ఈ ఎండ ముచ్చట్ని చెప్పుకుందాం. నిజంగా ఎండ పెరిగింది కదా, ఈడ ఆడగని కాదు అంతటా గిదే కథ. ఇంట్లో ఉన్నగాని ఉడకపోతూనే ఉన్నది, కూలర్ వేసుకున్నా కానీ చల్లగా అతనే లేదు. ఇక ఈ ఎండ దెబ్బకు కూలర్లకెళ్ళి కూడా ఎక్కువ చల్లగా అతలేదు. మన హైదరాబాదులోనన్నా జరంత చల్లగా ఉంటుంది కదా అనుకుంటే ఈడ కూడా బాగానే చంపుతున్నది. ఇక 30-36 డిగ్రీల కాడికి వచ్చిందట. ఇక చెప్పు కథ. మార్చినే గిట్లుంటే ఇక వచ్చే నెల ఏప్రిల్ ఎండలు మండే కాలం. ఇక మాడి మసైతరు కావచ్చు. ఇది సాలదని వడగాల్లోటి మన పానానికి. ఎందుకన్నా మంచిదోలా ఉత్తపచ్చిగా బయటికి వెళ్ళకురి. ముసలోళ్ళు చిన్నపిల్లగాలు గల్మ దాటనియద్దు, లేకుంటే వడదెబ్బ అత్తదట. తాపకోసారి మంచినీళ్ళు తాగాలి, జ్యూసులు గీసులు కూడా చేసుకొని ఇంకా రాను ఎండలు బగ్గా కొడతాయని అంటారు. ఏం ఎండలో ఏం పాడు.
అసలు వానాకాలంలో వానలు చక్కగా కొట్టకుండా చలికాలం చలి ఎక్కువ దంచుకున్నా ఎండాకాలం మాత్రం సూర్యుడు ఎగ్గేసుకుంటా మన అత్తాండల్లా డబల్ త్రిబుల్ డ్యూటీలు చేసుకుంటున్నాడు. బడి పిల్లలు స్కూల్కి మంచిగా నీట్గా నెత్తికి కొబ్బరి నూనె పెట్టుకొని దూసుకొని పోవాలి. చిన్న పొరలకు పెద్ద కటింగ్ ఉండద్దు, అంత పిచ్చి పిచ్చిగా అనబడతారు. అప్పట్లోనైతే కటింగ్ చేసుకోకుంటే టీచర్లు కొట్టేది. అయితే మియాపూర్లనోలా ఒక బడి పిల్లగాడు జుట్టు వేయించుకొని వచ్చిండట. సార్లు గుండు కొట్టిచ్చిరు. అటెంకి ఏమైందో మీరే చూడురి చూసేవురి. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. అయితే మియాపూర్ ఆఫీస్ పేటల్లో ఒక ప్రైవేట్ బడి ఉన్నదల్లా, అందులో 9వ తరగతి చదివే పిల్లగానికి జుట్టు బాగా పెరిగిందట. సార్లు కటింగ్ చేసుకోరా నాయనా అని చెప్పినా చేసుకోలేదు పిల్లగాడు. ఇక సోమవారం నాడు కూడా గట్లనే జుట్టుతో వచ్చిండు. స్కూల్ హెడ్ మాస్టర్కు కోపం వచ్చింది. ఇక ఆ పిల్లగాన్ని ఒర్రంగా గుండు కొట్టించిండట బల్లనే. అద్దు అన్నా ఇనుడే లేదు. ఇక కొడుకుకు గుండు కొట్టించుతూనే వాళ్ళ అమ్మ కోపం వచ్చింది. బడికి వచ్చింది. ఏమంటుందంటే, బ్లాక్ బోర్డ్ స్కూల్ 5వ క్లాస్ నుండి వేస్తే వీళ్ళు సాటర్డే రోజు గుండు కొట్టించిండ్రు. కానీ తల్లిదండ్రులు లేని పర్మిషన్ లేనిది అయితే కొట్టియ్యారు కదా. ఏ స్కూల్లో అయినా కొట్టిస్తారా? మా ఎంటికలు మాకు కావాలి, మా అబ్బాయి ఎంటికలు మాకు కావాలి, మా ఎంటికలు మాకు కావాలి, మా అబ్బాయి ఎంటికలు మాకు కావాలి. అబ్బర బిడ్డ, అది ఇప్పుడు ఏ డిమాండ్. ఇన్నొద్దులు నెత్తి మీద ఎట్లనైతే ఎంటికలు ఉన్నాయో గట్లనే కావాలి అని అంటుందల్లా. మరి కటింగ్ ఎందుకు కొట్టియలేదు అంటే, అయితే పిల్లగానికి యాదాద్రి మొక్కున్నదట, అందుకే కటింగ్ చేయించలేదని చెప్తోంది. ఈ సార్లు చేయబట్టి నా మొక్కు పోయింది, నా కొడుకు గుండు మీద ఎంటికలు ఉండవలసింది అని మంకు మీద ఉన్నదల్లా. మాకు మొక్కు ఉంది, ఆ మొక్కు పడి మేము తీర్చుకోవాలని నేను అబ్బాయికి కూడా చెప్పిన. వద్దు నాయన కటింగ్ అని చెప్పిన. నేను ఆగిండు, కానీ పర్మిషన్ ఇవ్వాలి కదా. వాళ్ళు పర్మిషన్ అన్న ఇవ్వాలి, లేకుంటే నాకు కాల్ చేయాల్సి ఉండే. అసలు కాల్ చేయలేదు, ఏం చేయలేదు. నాకు మా అబ్బాయి ఎంటికలు మా అబ్బాయికి కావాలి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా గుండు కొట్టించి నా అబ్బాయికి ఎంటికలు ఎట్లున్నాయో అట్లా కావాలి. ఎంటికలు తెచ్చి వాళ్ళు ఎట్లా చేస్తారో మా ఎంటికలు మాకు ఇప్పియాలి. ఇది మొక్కుబడింది. అసలు నరసింహస్వామి మొక్కుబడి ఈ రోజు చెప్తున్నా నేను. మరి ఇప్పుడు ఈ పిల్లగాని నెత్తి మీదకి ఎంటికలు ఎట్లా రావాలి, ఏంది కథ? 3 నెలలు ఓపిక పడితే అవే అత్తాయి. గాని మరి మా మొక్కు సంగతి ఏంది? దేవుడు కోపానికి రాడా అని బాధపడుతుంది. అది అన్నట్టు ముచ్చట. ఇప్పుడు మనం మమతక్క గురించి చెప్పుకుందాం. గదేనులా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి షానోదులు అవుతున్నది కదా. అక్క గురించి చెప్పుకోక మన ముచ్చట్లకు రానే వచ్చింది. ఉత్తగా రాలే, రాష్ట్రపతి ముర్ము మేడమును ప్రధాని మోడీ సార్ను కూడా పట్టుకనే వచ్చింది. మరి అక్క అత్తే ఉత్తపచ్చిగా రాదు కదా. చూడు మరి ఎందుకు వచ్చిందో. ఏ మాట కామాటెనులా మమతక్క అంటే మమతక్కనే పోరి. మోడీ సార్కు సురుకులు పెట్టుట్లా మమతక్క రూటే సపరేట్ అనుకోవాలి. మమతక్కను మోడీ సార్ను జర నారాజు చేసిండు నిన్నను మొన్నను. మరి అక్క ఊకుంటదా? పాత అన్ని దావింది, కొత్త పంచాయతీ పెట్టింది. అసలు పంచాయతీ ఏంటంటే, మొన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్కు రాష్ట్రపతి ముర్ము మేడం పోయిందోలా. ఆడ ఏదో పెద్ద మీటింగ్ ఏముండే. ఇక ఒక రాష్ట్రానికి రాష్ట్రపతి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి, మంత్రులు, ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు పూల గుత్తులు ఇచ్చి స్వాగతాలు చెప్తారు కదా. కానీ మమతక్క ఉన్ను మంత్రులు పోలేదట ఇట్లా స్వాగతం చెప్పేటందుకు. ఇంకేమున్నది, పూపాటోలు మమతక్క మీద జరంత కోపానికి వచ్చారు. ఇక మోడీ సార్ అయితే అయ్యో పాపం రాష్ట్రపతి మేడంను ఈ మమతక్క అవమానం చేసింది, ఇజ్జత్ ఇయ్యలే, ఇట్లా చేయవచ్చునా? రాష్ట్రపతి అంటే ఏమనుకున్నారు? ఆ పదవి కన్నా మర్యాద ఇయ్యాలి కదా అని చెప్పుకొచ్చినట్టునోళ్ళ. ఇక మోడీ సార్ అట్లా అనగానే మమత కూకుంటదా? అవునా, నేను మర్యాద ఇయ్యలేదా? అసలు రాష్ట్రపతికి మర్యాద ఇయ్యంది నువ్వే, నాకే శుద్ధులు చెప్తున్నావా అని రివర్స్లో వచ్చిందటనోళ్ళ. ఫోటో పెట్టి మరీ బనాయించింది. ఇగో గిదేగా ఫోటో. 2 ఏళ్ల కిందట అద్వానీ సారుకు భారతరత్న వచ్చినప్పుడు ఆ అవార్డుకు ముర్ము మేడం చేతిలో పెట్టింది. కానీ పక్కపొంటి మోడీ సార్ కూర్చున్నాడు, ముర్ము మేడం నిల్చోనే ఉన్నది. చూసినావా మోడీ సార్కు ఆడోళ్ళంతా ఎంత గౌరవము. రాష్ట్రపతి ముంగట పురుసత్తుగా కూర్చున్నాడు, ఆమెను నిలబెట్టిచ్చిండు. కమ్సికం ఈయనన్న నిల్చోవాలి, ఇసంటైనా నాకు నీతి వ్యాఖ్యలు చెప్పబట్టే అని గరమైంది. ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వానికి, సెంట్రల్ ప్రభుత్వానికి ఈ మర్యాద గిట్లా పంచాయతీ నడుస్తుంది.
మొత్తానికి మన దేశం ప్రపంచ విజేత అయిపోయిందిగా గదేనోలా క్రికెట్ ఆటలా న్యూజిలాండ్ తుక్కు ఓడగొట్టిరు కదా దేశం అంతా సంబరాలే సంబరాలు. మీరు కూడా సంబరాలు చేసుకున్నారు కదా. పారి ఈ ముచ్చటే చెప్పుకుందాం గాని. కొట్టిర్రా సప్పట్లు, వేసిర్రా వీరతాళ్ళు. మరేమనుకుంటుర్రు? క్రికెట్ ఆటలా ఇప్పుడు మనమే తోపులం తురుములం, దునియానే ఓడగొట్టిన వాళ్ళం, మనమే ప్రపంచ విజేతలం. ఐతారం సంధి మన దేశంలో పండుగేనుల్లా. అగో ఇంకా తగ్గలే ఆ పండుగ. కులం లేదు మతం లేదు, అందరు ఒక్కటైర్రు, ధూమ్ధాంగా చేసుకున్నారు. ఇక మన జట్టు గెలిచిడుతూనే రోడ్ల మీదకి వచ్చి సంబరపడ్డారు. దేశంలో ఏ మూలవో క్రికెట్ సంబరాలే నడిచినాయి. మన ఆటగాళ్లకు జేజేలు చెప్పుకుంటా ఒక పెద్ద యుద్ధమే గెలిచినంత సంబరపడ్డారు అందరూ. ఇక మన హైదరాబాద్ ఎట్లుంటదల్లా, సంతోషం వస్తే అందరు ట్యాంక్ బండ్ కడకత్తారు. గదే అయింది. ఓ దిక్కు మన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, బుద్ధ విగ్రహం సాక్షిగా వేల మంది జనాలు వచ్చి ఒకరికొకరు అలబెలే తీసుకుంటా, సీట్లు పంచుకుంటా, జెండాలు పట్టుకొని ర్యాలీలు తీసుకుంటా సంబరపడ్డారు. అగ చూడు. ఓ దిక్కు ఇట్లా సంబరాలు చేసుకుంటుంటే ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ లాఠీలకు పని చెప్పిర్రోల్లా. లాఠీ చార్జ్ కూడా అయిందట అందరు ఆగం తిరుగుతుంటే. ఇక ఆ సంబరంలో దెబ్బలు కూడా తాకినట్టు అనిపించలేదట వీళ్ళకు. కానీ ఏ మాట కా మాటేనోళ్ళ, ఇది ఉత్తపచ్చి గెలుపు అయితే కాదు. అసలు గెలుతుందా గెలవాలా, మైదానం మనకు వచ్చి రాలేదా, ఇన్నొద్దులు మనోళ్ళు చక్కగా ఆడింది కూడా లేదా, ఫైనల్లో తుస్సు చేస్తారా ఏంది అని చాలా మంది అనుమానం పడ్డారు. కానీ మన ఆటగాళ్ళు జర ఫైనల్ ఆటను ఫైనల్ లెక్కనే ఆడి కప్పును అందుకున్నారు. కోట్ల మందిని గిట్లా కృషి చేసిరు. చూసిరు కదా గిరికి వారి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.